హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిరాజీ. ఈరోజైతే చాలా టేస్టీగా ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకునే కొబ్బరి చట్నీ తయారీ విధానం చూద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 1 కప్పు పచ్చి కొబ్బరి వేసుకున్నా. ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వచ్చింది కదా, ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్నాక తీసి ప్లేట్లో వేసుకోవాలి. అదే ప్యాన్లో మళ్ళీ కాస్త 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కాస్త జీలకర్ర, కాస్త మినప్పప్పు వేసుకొని వేయించుకోవాలి లైట్గా. ఇవి కాస్త వేగాక ఒక 10 ఎండుమిరపకాయలు వేసుకొని వేయించుకొని దాంట్లో 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. 4 to 6 వరకు వేసుకుంటే సరిపోతుంది. ఇవి వేగాక తీసి ప్లేట్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎండుమిరపకాయల మిశ్రమం కొబ్బరికాయల మిశ్రమం చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకొని దాంట్లో కాస్త తగినంత సాల్ట్ వేసుకొని, చింతపండు మీ ఆప్షనల్ అంటే నేనైతే వేసుకున్నా, పుల్ల కారంగా ఉంటుందని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మరి మెత్తగా పేస్ట్లా కాకుండా కొంచెం బరకగానే గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అది గ్రైండ్ చేసుకున్న మిశ్రమం కోసం తాలింపు వేసుకుందాం. ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకున్నాను. ఒక 2 ఎండుమిరపకాయలు వేసుకున్నాను. కొంచెం వేగాక 2 రెమ్మల కరివేపాకు వేసుకుంటున్నాను. వేగాక ఒక 4 రెమ్మల ఎల్లిపాయలు వేసుకోవాలి. కాస్త లైట్గా దంచి వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ వేడివేడిగా ఉన్న తాలింపులో ముందు గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి చట్నీ మిశ్రమం వేసుకోండి. ఇప్పుడు ఈ కొబ్బరి చట్నీ టిఫిన్స్లోకి, వేడివేడి అన్నంలోకి ఎంతో టేస్టీగా రుచిగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.